2 ఏళ్ల పరిపాలన తర్వాత ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నటువంటి సందర్భంగా మరొకసారి ప్రజల దగ్గరికి పోవాలా, ఇంకా ఏవైనా వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తాను. అందులో భాగంగా ఈరోజు ఎన్పికుంట మండలంలో పెడబల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పుడు పెడబల్లి గ్రామంలో కొద్ది వరకు ప్రభుత్వ భూముల గురించి ప్రైవేటు వ్యక్తులు అడ్డగించేటువంటి పరిస్థితులు మా దృష్టికి వచ్చినాయి. వాటి మీద ఒక 2 రోజుల్లోనే చర్యలు తీసుకునేటువంటి దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం. అంతేకాకుండా పక్కనే ఉండే ఎన్జీ తాండాలో ఈరోజు ఇక్కడ పర్యటించినప్పుడు స్థానికంగా నీటి సమస్య కానీ లేదా ఒక కల్వర్ట్ సమస్య కానీ ఉందని చెప్పున్నారు. ఎట్లాగూ గతంలో సోలార్ పార్క్ ఇక్కడే ఉంది కాబట్టి పక్కనే ఉంది. దాని ద్వారా వచ్చే సిఎస్ఆర్ నిధులు ఏదైతే ఎల్ఏడిఎఫ్ ఉందో దాని నుంచి వీళ్ళ తాగునీటి సమస్యను తీర్చడానికి 20 లక్షల రూపాయలు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. మీన్వైల్ అది పూర్తయ్యేలోపు 1.5 నెల వరకు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోమని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో అన్ని చోట్ల కూడా నీటి ఎద్దడి అనేది, తాగునీటి ఎద్దడి అనేది వర్షాల భావ పరిస్థితుల రీత్యా అన్ని చోట్ల కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించే దిశగానే మేము ఆలోచన చేస్తూ ముందుకు పోతున్నాం. అంతేకాకుండా ఏదైతే గతంలో ఒక కాజ్వే చేస్తున్నారు, సబ్సిక్వెంట్గా దాన్ని ఒక కల్వర్ట్ కింద, చిన్న సైజు కల్వర్ట్ కింద పెట్టున్నారు. కానీ వారికి ఇప్పటికి కూడా సమస్య ఉంది. వర్షాకాలంలో ఉన్నప్పుడు కానీ లేదా నీళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు కానీ పైన పాచి పెరిగిపోయేసి మోటరింగ్ అనేది ఇబ్బంది ఉందని చెప్పేసి దానికి కూడా పరిష్కారం చూపుతూ ఏదైతే కల్వర్ట్స్ ఉన్నాయో ఆ కల్వర్ట్స్ని ఎక్స్టెండ్ చేసి పూర్తి స్థాయిలో కల్వర్ట్ నిర్మాణం చేయాలా. ఎక్కడ కూడా వాటర్ కాజ్వేలో ఏదైతే రోడ్డు మీద ప్రవహిస్తుందో ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని కాపాడాలనే ఆలోచనతోనే చర్యలు తీసుకుంటున్నాము. వచ్చే రోజుల్లో వాళ్ళ కల్వర్ట్ నిర్మాణం కూడా పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. ఇన్ని చేస్తున్నప్పటికి కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ గొడ్డలి పార్టీ కావచ్చు, మళ్ళీ డిఎస్సి మీద అవాకులు చవాకులు పెట్టడం, ఏ డెవలప్మెంట్ జరగాలన్నా దాన్ని కోర్టులో కేసులు వేసి అడ్డుకోవడం, ఏ డెవలప్మెంట్ వాళ్ళు అడ్డుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏదైనా డెవలప్మెంట్ జరిగితే ఉదాహరణకు భోగాపురం విమానాశ్రయం కావచ్చు, లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మేమే చేసేసినామని చెప్పుకొని క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి పరిస్థితి. వీళ్ళు ఒక క్రెడిట్ చోరీ అనే ఒక డిజార్డర్ స్టార్ట్ అయింది, సైకలాజికల్ డిజార్డర్ జగన్మోహన్ రెడ్డికి. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకం ద్వారా 5 ఏళ్లలో మీరు చేయలేనటువంటి పని మీ పరిపాలనలో, మీ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి ఫైల్ మీద ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పరిస్థితులు. దాని తదుపరి ఆ డిఎస్సి నిర్వహణ జరగకూడదని చెప్పేసి దాదాపు కొన్ని వందల సంఖ్యలో కేసులు వేసినారు హైకోర్టులో గొడ్డలి పార్టీ వాళ్ళు. వాటన్నిటినీ అధిగమించి ఈ రోజున ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ కింద డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా, అవినీతికి తావులేనటువంటి పరిస్థితుల్లో నిర్వహణ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఏదో జరిగిందంటే దాన్ని అన్నిటికీ అన్వయిస్తూ లేని కృత్రిమంగా ఒక సమస్యని వాళ్ళే సృష్టిస్తారు, రాజకీయం చేయాలనుకుంటారు. అబద్ధాల మీద నమ్ముకొని రాజకీయాలు చేసేటువంటి పార్టీ గొడ్డలి పార్టీ, హత్యలను నమ్ముకొని రాజకీయాలు చేసేది గొడ్డలి పార్టీ నైజము. అంతేకాకుండా కళ్ళు ఆర్పకుండా అబద్ధం చెప్పడము గొడ్డలి పార్టీ అధ్యక్షుడి ప్రత్యేకత. ఇవన్నీ కలగలిపినటువంటి ఆలోచన విధానమే ఈరోజు కూడా అమలు చేయాలని చూస్తున్నాడు, ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. అన్ని చోట్ల కూడా లోపాయికారి ఒప్పందాలు, విద్వేషాలు రెచ్చగొట్టడము, అబద్ధాలు ప్రచారం చేయడము, అసత్యాలు ప్రచారం చేయడము. మళ్ళీ డిఎస్సి మీద నిన్నటి రోజున దాదాపు 16,700 మంది ఉపాధ్యాయులు కొండారెడ్డి గురిచెక్కినటువంటి పరిస్థితి. వాళ్ళని మేము నియామక పత్రాలకు అందించిన రోజున ఎమ్మెల్యేలుగా మేము కూడా దానికి ప్రత్యక్ష సాక్షిగా నిలబడినాం. అమరావతిలో ఒకే గొడుగు కింద వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి వాళ్ళకి నియామక పత్రాలు అందజేసినప్పుడు ఆ ప్రాంతం మొత్తంలో కనపడినటువంటి ఆనందం కానీ, సంతోషం కానీ మా జీవితంలో ఎప్పుడు కూడా మేము చూడలేదు ఇంతవరకు. మరి అంతటి సంతోషం మధ్యన, ఆనందం మధ్యన వాళ్ళ కుటుంబాల్లో ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేస్తే దాన్ని ఎద్దేవా చేస్తూ ఈ రోజున రాజకీయానికి ఉపయోగపెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోంది గొడ్డలి పార్టీ. ఇది ఏమాత్రం కూడా
సహేతుకం కాదు. ప్రజలు కూడా ఇప్పటికే మిమ్మల్ని అసహించుకున్నారు. వచ్చే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున అసహించుకునేటువంటి పరిస్థితికి పోతారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది, స్థానిక విషయాలు. 1-2 రోజుల్లో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో పత్రికా సమావేశం పెట్టి మాట్లాడతాం.